అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను రవ్వ ఆనియన్ దోశ అయితే వేద్దాం అనుకున్నానండి. నేను ఆల్రెడీ చాలాసార్లు వేసాను, చాలా బాగా వచ్చి ఏంటో కానీ అసలు బాగా రాలేదండి. నేను నాన్ స్టిక్ పాన్ మీద ట్రై చేశాను, తవా మీద ట్రై చేశాను, క్యాస్ట్ ఐరన్ తవా మీద, అసలు డ్రైన్ మీద కూడా బాగా రాలేదు. బండగా లావు వస్తున్నాయి. ఇంకా దోశలు వేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది, చిరాకు వచ్చిందండి. అసలు మానేసి కొంచెం లైట్గా దోశ మామూలు జొన్నపిండి దోశలు ఉంటే దాంతో టిఫిన్ వేసుకుని తినేసామండి, అయిపోయింది. లంచ్ స్పెషల్స్ వచ్చి దొండకాయ కర్రీ అయితే చేశానండి, కొద్దిగా ఫ్రైలా కాకుండా ఈ విధంగా చేశాను. నా కోసం అయితే మాత్రం నెత్తలు వేసుకుని ఆనియన్స్ వేసుకుని కొంచెం దగ్గరికి గ్రేవీ కర్రీలాగా అయితే ఉండిపోయి నాకు చాలా ఇష్టం కదండి డ్రై ఫిష్లు అంటేని. అదేవిధంగా ఈవినింగ్ కూడా నేను ఇది కరాచీ హల్వా ఉంటుంది కదండి, అది ట్రై చేద్దాం అనుకున్నాను. అది కూడా అంతే చాలా స్టిక్కీగా వచ్చిందండి. అన్నీ బాగానే చేశాను. ఇది నూకది వేయించాను, గీలోని అన్నీ బాగా చేశాను, కానీ ఎందుకంత స్టిక్గా వచ్చింది నాకు అర్థం కాలేదు. తర్వాత అనిపించింది ఇది నేను ఈ కరాచీ